హాయ్ ఆల్, దిస్ ఇస్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో 2016 గ్రూప్ 2కి సంబంధించిన సోషియాలజీ బిట్స్ను చూద్దాం. ఈ ప్రీవియస్ బిట్స్ని చూడడం వల్ల మన నెక్స్ట్ పేపర్ ఎలా రాబోతుంది, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అనేది అంచనా వేస్తూ మనం చదువుకోవడానికి యూజ్ అవుతుంది. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని చూసినప్పుడు దాని చుట్టూ 360 డిగ్రీస్లో చదువుకోవడం వల్ల మనకి నెక్స్ట్ ఆ ఏరియా నుండి బిట్ వస్తే మిస్ కాకుండా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ప్రీవియస్ బిట్స్ని చూసి ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. జీని కోఎఫిషియెంట్ దీన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్స్ వచ్చేసి పేదరిక స్థాయి, అభివృద్ధి రేటు, సాపేక్షిక అసమానతల స్థాయి, ప్రచ్ఛన్న నిరుద్యోగ స్థాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి సాపేక్షిక అసమానతల స్థాయి. జీని కోఎఫిషియెంట్ అనేది 0 to 1 ఉండడం జరుగుతుంది స్కేల్లో. 0 అంటే అసమానతలు లేనట్టు, 1 ఉంటే అసమానతలు చాలా ఉన్నట్టు. ఈ జీని కోఎఫిషియెంట్ కొలవడానికి లారెంజ్ వక్రరేఖను ఉపయోగించడం జరుగుతుంది. తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్న జిల్లా. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. ఫ్లోరోసిస్ అనగానే మనకి నల్గొండ గుర్తుకొస్తుంది. ఈ క్రింది వాక్యాలను పరిశీలించుము. భారతదేశంలోని లింగ నిష్పత్తి స్త్రీలకు అనుకూలంగా ఉంది. తెలంగాణ లింగ నిష్పత్తి జాతీయ సరాసరి కన్నా ఎక్కువగా ఉంది. లింగ నిష్పత్తి స్త్రీలకు అనుకూలంగా ఉందా? లేదు. తెలంగాణ లింగ నిష్పత్తి జాతీయ సరాసరి కన్నా ఎక్కువగా ఉంది. బి కరెక్టు, ఏ రాంగ్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. క్రింది వాటిని జతపరచుము. చిప్కో మూమెంట్, నర్మదా బచావో ఆందోళన, సైలెంట్ స్ప్రింగ్, వాతావరణ మార్పులు. ఇక్కడ వచ్చేసి సుందర్లాల్ బహుగుణ, ఆల్గోర్, మేధా పాట్కర్, రేచెల్ కార్పస్. ఇక్కడ వచ్చేసి మనకి చిప్కో ఉద్యమం అనేది సుందర్లాల్ బహుగుణకి సంబంధించింది. ఇది మనకి 1973లో ఉత్తరాఖండ్లో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 1973లో రావడం జరుగుతుంది. నర్మదా బచావో ఆందోళన వచ్చేసి మేధా పాట్కర్ అనేది రావడం జరుగుతుంది. మేధా పాట్కర్. దీనికి వచ్చేసి A1 B3 ఉండాలి. A1 B3. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సైలెంట్ స్ప్రింగ్ అంటే రేచెల్ కార్పస్ దీనికి తీసుకొచ్చింది. వాతావరణ మార్పులకు సంబంధించి ఆల్గో. క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాక్యాలను పరిశీలించుము. కులానికి అతీతంగా రుణభారం మరియు బలవంతపు శ్రమ దోపిడిని వెట్టి అందురు. బలవంతపు శ్రమ దోపిడి గ్రామ సేవకుల కులాల అణచివేతను వెట్టి చాకిరి అందురు. దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బి కరెక్టు. తక్కువ కులాల వారిని సేవకులను ఎక్కువ శ్రమ దోపిడీ చేసేవారు. సో ఆన్సర్ వచ్చేసి ఏ తప్పు కానీ బి సరైనది. ఆప్షన్ డి అనేది కరెక్ట్. గ్రామీణ పోస్టాఫీసుల ద్వారా గ్రామీణ మహిళల్లో పొదు సాధికారత పెంపొందించడం కొరకు ఉద్దేశించిన పథకం. దీనికి వచ్చేసి ఆప్షన్స్ మహిళా సమృద్ధి యోజన, రాష్ట్రీయ మహిళా కోశం, జనధన పథకం, ఇందిరా మహిళా యోజన. దీనికి వచ్చేసి ఆన్సర్ మహిళా సమృద్ధి యోజన. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఒడిస్సా, గుజరాత్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్. వెట్టికి సంబంధించిన క్వశ్చన్ ఏ ప్లేస్లో ఎలా అంటారు అనే దాన్ని బట్టి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చేసి మనం వెట్టి అనడం జరుగుతుంది. ఇక్కడ సి ఆప్షన్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకటే ఇదే ఉంది. గుజరాత్లో వెట్టి చాకిరిని హోలీ అనడం జరుగుతుంది. గుజరాత్లో వెట్టిని హోలీ అనడం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో వచ్చేసి బాదెన్ అనడం జరుగుతుంది. ఒడిస్సాలో వచ్చేసి గోడి అనడం జరుగుతుంది. సో ఆ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. తిరుగుబాట్లు వచ్చేసి నాగా తిరుగుబాటు, కోయల తిరుగుబాటు, చెంచుల తిరుగుబాటు, సంతాలుల తిరుగుబాటు. ఇక్కడ వచ్చేసి కాను, సీతారామరాజు, హనుమంతు, జూపు ఫిజో. దీనికి వచ్చేసి నాగా తిరుగుబాటు వచ్చేసి జూపు ఫిజో. ఆప్షన్ 4. ఇక్కడ మనకి సీతారామరాజు అంటే కోయల కోసం తిరుగుబాటు చేసింది సీతారామరాజు. చెంచుల కోసం తిరుగుబాటు చేసింది వచ్చేసి హనుమంతు. సంతాల కోసం తిరుగుబాటు చేసింది వచ్చేసి కాను. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. డౌన్ సిండ్రోమ్ను కనుక్కోవడానికి ఈ క్రింది వాటిలో ఏ విధానాన్ని ఉపయోగిస్తారు? దీని వచ్చేసి అమ్నోపెంటోసిస్,
సోనోగ్రామ్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కాన్. ఆన్సర్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్. డౌన్ సిండ్రోమ్ అనేది ఈ మనకి క్రోమోజోమ్ల ఇంబ్యాలెన్స్ వలన రావడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్. స్వాతంత్రానికి పూర్వం తెలంగాణలో గిరిజన ఉద్యమం ఈ క్రింది వానిలో వేటి కొరకు జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి జల్ జంగల్ జమీన్ అనే ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి BDF ఆప్షన్ 1. సో మనకి కొమరం భీం అనేవారు జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి BDF. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల ఆందోళనలు తగ్గించడానికి వారి సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టాలని నిజాంకు సలహా ఇచ్చిన సామాజికవేత్త. ఆప్షన్స్ వచ్చేసి హట్టన్, ఎస్సి దూబే, సాలార్జంగ్, ఫ్యూరే హైమండార్ఫ్. ఆన్సర్ వచ్చేసి ఫ్యూరే హైమండార్ఫ్. ఏ గిరిజన తెగ నాగలి ఎద్దులు ఉపయోగించి స్థిర వ్యవసాయం చేస్తారు? దీనికి ఆప్షన్స్ వచ్చేసి గోండులు, కోయలు, చెంచులు, ఎర్కలు. దీనికి ఆన్సర్ వచ్చేసి గోండులు. తెలంగాణలో జోగిని సంప్రదాయం ఎక్కువగా పాటిస్తున్న జిల్లా కరీంనగర్. టోటల్గా ఇక్కడ ఖమ్మం అనేది అసలు జోగిని సాంప్రదాయం అనేది ఉండదు. సో ఖమ్మం అనేది ఎక్కువ ఉండదు, ఎక్కువ వచ్చేసి కరీంనగర్. ఇక్కడ వీరిని పార్వతులు అనే పేరుతో సంబోధించడం జరుగుతుంది. గిరిజనుల విశిష్ట సాంస్కృతిక గుర్తింపు మరియు ఇతర వ్యవస్థల పరిరక్షణ కొరకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకై చేపట్టిన ఆందోళన గిరిజనుల కోసం. ఇది వచ్చేసి నక్సల్బరీ ఉద్యమం, ఛోటా నాగపూర్ ఆందోళన, గోండ్వానా ఉద్యమం, ముండా ఓరాన్ సర్దార్ ఉద్యమం. దీని ఆన్సర్ వచ్చేసి గోండ్వానా ఉద్యమం. క్వశ్చన్స్ చూద్దాం. వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దు చేయబడింది ఈ డేట్లో వచ్చేసి. దీనికి సంబంధించి మనకి అక్టోబర్ 24 అక్టోబర్ 1975న రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి 1976లో చట్టం తీసుకురావడం జరిగింది. టోటల్గా మనకి వెట్టి చాకిరీ నిర్మూలన అనేది అక్టోబర్ 25, 1976లో నిర్మూలించడం జరిగింది. తెలంగాణలో భూస్వాముల గ్రామసేవక కులాలపై దోపిడీని దీనితో పోలుస్తారు. దీన్ని ఫ్రీగా మనతో సేవ చేయించుకోవడం అంటారు. దీనికి సంబంధించి వెట్టి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం వచ్చేసి 1946 to 1951. మానభంగానికి గురై కోమాలోకి వెళ్ళి 42 సంవత్సరాలుగా దుర్భర పరిస్థితులను అనుభవించిన ఈమె పేరు భారతదేశంలో కారుణ్య మరణం అంశంపై జరిగే చర్చలో ముఖ్యాంశంగా ఉంది. ఆమె ఎవరు? ఇది మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి అరుణ షాన్బాగ్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలలో వివక్ష వ్యతిరేక ఉద్యమం. దీనికి వచ్చేసి వివక్ష మాదిగ దండోరా. దీన్ని వచ్చేసి మందకృష్ణ మాదిగ తీసుకురావడం జరుగుతుంది. ఈదుమూడి గ్రామంలో తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రత్యేక రిజర్వేషన్లు, ఎస్సీల్లో కొంతమందికే ఎక్కువ ఫలాలు అందుతున్నాయని ఈ ఉద్యమాన్ని తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మండల్ కమిషన్ ఈ క్రింది 3 వర్గాల ఆధారంగా వెనుకబాటుతనాన్ని నిర్ధారించడానికి 11 సూచికలను పరిగణించింది. దీనికి ఆన్సర్ వచ్చేసి సామాజిక, ఆర్థిక మరియు విద్య. తక్కర్ బాబాకి సంబంధించింది. ఈ తక్కర్ బాబా అంటే గుజరాత్కి చెందినవారు. దీనికి వచ్చేసి వీరు బిల్లుల సేవా మండలిని తీసుకురావడం జరుగుతుంది. ఆదివాసుల కోసం 1927లో దీన్ని నిర్మించడం జరిగింది. సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం 1995లో ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి కోపెన్హాగెన్. నిర్భయ చట్టాన్ని గురించి మహిళా హింస నిరోధక చట్టం 2010, శిక్షా స్మృతి చట్టం 2013, మానవంగ నిరోధక చట్టం 2011, లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012. దీనికి ఆన్సర్ వచ్చేసి శిక్షా స్మృతి సవరణ చట్టం 2013 అనేది నిర్భయ చట్టం కింద తీసుకురావడం జరిగింది.
దేవదాసి లేదా జోగినిగా మారే బాలిక వయస్సు. దీనికి సంబంధించి దేవదాసీలు అంటే వారిని ఆడపిల్లల్ని దేవతలకు అంకితం ఇవ్వడం, వారితో ఆ కారణం చెప్పేసి వారిని లైంగికంగా అన్ని రకాలుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి వయసు వచ్చేసి 8 నుండి 12 సంవత్సరాలు. సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకం ఈ క్రింది సంవత్సరాల పిల్లల కొరకు ఉద్దేశించబడింది. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 0 to 5, 1 to 6, 0 to 6, 1 to 10. 0 to 6 అనేది కరెక్ట్. పిల్లల కోసం, గర్భిణీ స్త్రీల కోసం, బాలింతల కోసం ఈ పథకం అనేది పర్టికులర్గా తీసుకురావడం జరిగింది. వీరి ఆరోగ్యం, వీరికి పోషకాహార లోపం జరగకుండా ఉండడానికి ఈ సమీకృత శిశు అభివృద్ధి పథకం ఇప్పుడు పోషన్ 2.0 భాగంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పిల్లల హక్కుల డిక్లరేషన్ అయిన సంవత్సరం ఇది వచ్చేసి దీనికి ఆన్సర్ 1958. మానవ హక్కుల యూనివర్సిటీ డిక్లరేషన్ దీన్ని తీసుకొచ్చింది అయితే ఐక్యరాజ్య సమితి ఒప్పందం తీసుకురావడం జరిగింది. ఈ క్రింది వాటిలో ఏది దీనిని కార్యాచరణ ప్రణాళికగా పరిగణించింది? సాంప్రదాయక ఆచారాలు స్త్రీల హక్కులకు మధ్య సంఘర్షణ ఏర్పడ్డప్పుడు స్త్రీల హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి వచ్చిన ఆన్సర్ వచ్చేసి కోపెన్హాగన్ అంతర్జాతీయ మహిళా సదస్సు 1980, బీజింగ్ అంతర్జాతీయ మహిళా సదస్సు 1995, నైరోబీ అంతర్జాతీయ మహిళా సదస్సు 1985, ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సదస్సు వచ్చేసి న్యూయార్క్ 2000. దీనికి సంబంధించి సాంప్రదాయక ఆచారాలు స్త్రీల హక్కులకు మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు వీరి కోసం మాట్లాడిన సదస్సు వచ్చేసి బీజింగ్ అంతర్జాతీయ మహిళా సదస్సు 1995. ఈ క్రింది రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకి సంబంధించి 6వ షెడ్యూల్ తెలుపుతుంది అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఇది కోడ్ పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్స్ 12 ఉండడం జరుగుతుంది. ఈ 12 షెడ్యూల్స్లో మనకి గిరిజన ప్రాంతాల కోసం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అమేత్రిమి అని గుర్తుపెట్టుకోండి. ఈ 4 స్టేట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆన్సర్ వచ్చేసి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. తెలంగాణలోని ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దమరవాయి, మల్లూరు, బోగత జలపాతాన్ని కలిపే ప్రాజెక్టు ఏంటి? దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి గిరిజన పర్యాటక సర్క్యూట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం బేగార్ మరియు బలవంతపు చాకిరీతో వాటిని నిషేధించింది? దీనికి సంబంధించి ఆర్టికల్ వచ్చేసి మనకు ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరు సమానులే అని ఉండడం జరుగుతుంది. ఆర్టికల్ 15 అంటే ఉద్యోగాల గురించి తెలపడం జరుగుతుంది. ఆర్టికల్ 23 అంటే బలవంత వెట్టి చాకిరీ నిర్మూలన గురించి తెలపడం జరుగుతుంది. సో బెగర్ అంటే మనకి వెట్టి చాకిరీ సంబంధించింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 23. మనకి ఆర్టికల్స్లో 21 ఆర్టికల్ జీవించే హక్కు, 23కి సంబంధించి, 24కి సంబంధించి ఇవి మనకి వెట్టి చాకిరీ గురించి తెలపడం జరుగుతుంది. నేర్చుకునే సామర్థ్యంలో లోపానికి ఉదాహరణ? దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి మనకి డిస్లెక్సియా. జాతీయ షెడ్యూల్ కులాల తెగల కమిషన్ రెండు వేర్వేరు విభాగాలుగా, ఒకటి ఎస్సీలకు మరియు ఒకటి ఎస్టీలకు ఏర్పడిన సంవత్సరం. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి 2003. ఈ 2003 అనేది ఎస్సీ కమిషన్ వేరే, ఎస్టీ కమిషన్ వేరేగా ఏర్పడడం జరిగింది. అంతకుముందు 1974లో ఎస్సీ ఎస్టీలకు ఒక కమిషన్ ఉండడం జరుగుతుంది పాశ్వాన్ అధ్యక్షతన. సో 2003లో ఎస్సీ ఎస్టీలకు డివైడ్ చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణం కొన్ని కులాలను షెడ్యూల్ కులాలుగా పరిగణిస్తుంది? దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి 341. మేము అనే భావన చాలా అధికంగా ఉండేది. సైన్యం, కులం, వర్గం, కుటుంబం. మన ఆన్సర్ వచ్చేసి కుటుంబంలో ఉన్నవాళ్ళు మేము అని ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో మేము అనే భావన కుటుంబంలో ఉండడం జరుగుతుంది. ఎంటైటిల్మెంట్ అప్రోచ్ ఫర్ ఫీమేల్ అనాలిసిస్ కరువును విశ్లేషించడానికి ఎంటైటిల్మెంట్ విధానాన్ని రూపొందించిన వ్యక్తి. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి అమర్త్య సేన్. కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.